రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటనకు ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తప్పనిసరి అన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. అందుకోసం 48 గంటల ముందు నిర్ణీత దరఖాస్తుతో అప్లై చేసుకోవాలన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127A ప్రకారంగా ఏదైనా ప్రింటింగ్ చేసిన పబ్లిషర్ పేరు, అడ్రస్ లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోక్సభ బరిలో దిగిన అభ్యర్థులకు ముఖ్య సూచనలు చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. ప్రకటనలకు సంబంధించి కీలక అంశాలను అభ్యర్థులు పాటించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఆడియో, ఎఫ్ఎం రేడియో, బల్క్ ఎస్ఎంఎస్లు, వీడియో మెసేజ్లు, సినిమా థియేటర్లలో ప్రకటనలు, కరపత్రాల ప్రింటింగ్ అనుమతుల కోసం తప్పకుండా జీహెచ్ఎంసీ కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు రొనాల్డ్ రాస్. అందుకోసం 48 గంటల ముందు నిర్ణీత దరఖాస్తుతో అప్లై చేసుకోవాలని సూచించారు. అయితే 48 గంటల ముందస్తు దరఖాస్తును స్వయంగా అభ్యర్థే అప్లై చేయాలనేం లేదని చెప్పారు రొనాల్డ్ రాస్. పోటీలో ఉన్న అభ్యర్థి కానీ ఆయన ఏజెంట్ కానీ అప్లై చేసుకోవచ్చన్నారు. ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేసిన కరపత్రాలపై పబ్లిషర్ పేరు, అడ్రస్, హ్యాండ్బిల్, ఇతర పత్రాలు ముద్రిస్తే తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన రూల్స్ పాటించాలన్నారు. ఆ కరపత్రాల పోస్టర్స్లో వేరే వారిపై వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, కులం, మతం పేర్లతో విమర్శించడం కానీ చేయకూడదన్నారు. కోర్టు కేసులు, తీర్పులపై విమర్శించడం లేకుండా కరపత్రాలు ప్రింటింగ్ చేసుకోవాలన్నారు రాస్. లేదంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127A ప్రకారం చర్యలు తప్పువని హెచ్చరించారు రొనాల్డ్ రాస్. మొత్తానికి ఎంపీ అభ్యర్థులు ఏ కరపత్రమైనా సరే కమిటీ అనుమతి తీసుకుని ప్రింటింగ్ చేయించుకోవాలన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. ఈ విషయంలో ప్రింటింగ్ యాజమాన్యం కూడా సహకరించాలని కోరారు.